మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులు కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. వినోద కార్యక్రమాలు పాల్గొంటారు. శుభకార్యాలు పాల్గొంటారు. కలిసి వచ్చే విధంగా ఈ వారం కొన్ని పనులు కలిసి వస్తాయి. వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే మాట తీరు పట్ల కొన్ని జాగ్రత్త వహించాలి. మనం ఏది మాట్లాడినా వక్రీకరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కష్టం సుఖం తెలియకుండా మాట్లాడే వాళ్ళు బోలు మంది ఉంటారు. వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా మీ ధోరణి ఎలా ఉందో మీరు అలాగే ప్రవర్తించండి. కొంచెం మాట కర్కుశంగా ఉంటుంది, కానీ అది స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు మాట్లాడతారు. అది అందరికీ నచ్చదు. ఏదేమైనప్పటికీ ఉద్యోగరీత్యా చిన్న చిన్న సమస్యలున్నా ఈ వారం అధిగమించగలుగుతారు. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలకి, విదేశీయాన సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు సానుకూల పడతాయి. లగ్నాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. శనితో కలిసి రవితో కలిసి ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్ కావచ్చు, వచ్చే అవకాశాలు చక్కగా గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షష్టమాధిపతి అయిన బుధుడు లాభంలో ఉన్నారు రాహుతో కలిసి. ఆరోగ్యరీత్యా నరాలకు సంబంధించిన విషయవహారాల్లో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా శత్రువులు అధికంగా ఉంటారు. ఎక్కడో లేరు, మన పక్కనే ఉన్నారనే ఆలోచించి వెనగడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టే ఫలినారు పెద్దలు. కష్టానికి ప్రతిఫలం ఈ వారం కొంతవరకు వీరికి లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఏ కార్యక్రమం చేసినా చక్కగా సాగిపోతుంది. అయితే శత్రువులు ఎక్కువగా ఉంటారు. మీ మాట తీరు కూడా కొంతమందికి నచ్చదు. ఏదేమైనా సరే, ఎవరు ఎలా అనుకున్నా సరే మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. మొహమాటం లేకుండా మాట్లాడాలి. ఎవరు ఏమనుకున్నా సరే నేను ఇలాగే ఉంటాను, ఆ ధోరణి మార్చుకోను అనే పద్ధతిలో ఉంటారు. అయితే ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తుంది. నూతన గృహం కానీ, ఫ్లాట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. వ్యయంలో శని బలంగా ఉన్నారు. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అయినా వ్యయంలో శని చక్కగా ఉన్నారు కాబట్టి ఏ కార్యక్రమం తలపెట్టినా వాటికి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా సాగిపోతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in